హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 19. నిన్న నేను ట్రేడ్ చేయలేదు. అందుకనే పోస్ట్ చేయలేదండి. సో, ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి అపోలో హాస్పిటల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సి, కళ్యాణ్ జ్యువెలరీస్, M&M అండ్ L&T. సో, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే చూసేద్దాం. మనకు ఓపెన్ అయ్యి ఇంతవరకే 11:30 అవుతుంది టైము. ఇంతవరకు కూడా రేంజ్ బౌండ్‌లోనే ఉండింది. గ్యాప్ అప్ అయింది. బట్ అప్వర్డ్ R2 కానీ R1 కానీ బ్రేక్ కావాలి. R2 బ్రేక్ అయితే అప్వర్డ్ ఎంట్రీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. R1 బ్రేక్ అయిపోతే ఎస్టర్డేస్ హై అనేది మనకి తీసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎస్టర్డేస్ హై నుంచి కూడా మనకి 1 ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది. ఎస్టర్డేస్ హై ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే టార్గెట్ అనేది మనకి హిట్ అయిపోయి ఉంటుంది. 50 పాయింట్స్ టు అబవ్ అనేది మనం క్యాప్చర్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీరు కూడా ఓన్గా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు బుల్లిష్గా ఉన్నాయి కొద్దిగా. సో కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్లో నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనేది నేను 5 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ చేసి చూపిస్తాను. బికాస్ 15 minutes టైం ఫ్రేమ్లో ఇది క్యాండిల్ హ్యూజ్గా ఓపెన్ అయిపోయింది. సో అర్థం కాదు. సో 5 minutes క్యాండిల్లో మనం ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడైతే R1 బ్రేక్ అయిందో 521 క్రాస్ అయ్యాక నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓన్లీ నేను క్యాప్చర్ చేసుకున్న పాయింట్స్ వచ్చేసేసి 4 to 5 పాయింట్స్ మాత్రమే. ఇది ఒక 1 పాయింట్ మూవ్కి 775 రూపీస్ అనేది కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్ వస్తుంది. సో నేను తీసుకున్నది 520 CE అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా మీరు చూస్తే ఇది 19 వరకు వెళ్ళింది. బట్ నేను 14 దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ 18 దగ్గర నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో 4 పాయింట్స్ అనేది నేను క్యాప్చర్ చేసుకోగలిగాను దీంట్లో. అంతే, ఇంకా నేను ఏ దాంట్లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదు. బికాజ్ ఈరోజు వోలటైల్గా ఉంది, అన్ని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఉంటాయి. అక్కడ నుంచి మొమెంటం అనేది అంత స్పీడ్గా ఉండవు. కాబట్టి నేనైతే ఓన్లీ కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్ మాత్రమే, ఓన్లీ 1 స్టాక్ మాత్రమే విత్ ఓన్లీ 1 లాట్తో నేను చేస్తూ ఉంటాను. సో ఓన్లీ 1 ఎంట్రీ మాత్రమే తీసుకున్నాను అండ్ 1 ట్రేడ్ మాత్రమే ఈరోజు. ఇంకా దేంట్లో కూడా ఎంట్రీస్ అనేవి తీసుకోలేదు. అండ్ మనం నిఫ్టీ 50 చూస్తే మార్నింగ్ చూస్తే 48 స్టాక్స్ అనేవి గెయినర్స్గా ఉండినాయి. ఇప్పుడు 19 మారిపోయినాయి. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. సో మిగతా స్టాక్స్ అన్నీ కూడా మనకి ఆటో సెక్టార్ స్టాక్స్ అనేవి 2 days నుంచి ర్యాలీ అవుతున్నాయి. ఐచో మోటార్ స్టాక్ కూడా ఈరోజు చూడండి 85 పాయింట్స్ అనేది 1% మూవ్ అనేది అప్వర్డ్ చూశారు. ఎప్పుడైతే ఈ 5613 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి కూడా R2 టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఐచో మోటార్స్లో కూడా ఉంటాయి. ఆల్ ఆటో సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా మంచి బుల్లిష్ మోడ్లో ఉన్నాయి. 2 days నుంచి నాన్ స్టాప్ ర్యాలీ అయితే చేస్తూనే ఉన్నాయి. సో ఇవి మీ అబ్జర్వేషన్లో పెట్టుకొని ట్రేడ్ అయితే చేయండి. సో ఓవర్ ట్రేడ్ అయితే చేయొద్దండి. ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే ముందు ఫిక్స్డ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని పెట్టుకోండి. అలా అయితే మాత్రమే మనం ట్రేడ్ చేయగలుగుతాం, ఎక్కువ రోజులు ఉండగలుగుతాము. ఓవర్ ట్రేడ్ అండ్ ఓవర్ గ్రీడీనెస్కి వెళ్తే ఏం మిగలదు. సో ఈరోజు నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 3100 రూపీస్ అనేది నా ప్రాఫిట్ వచ్చింది. హోల్డింగ్స్లో చూసుకుంటే 3% అనేది ఇంక్రీజ్ అయింది. 1200 టచ్ అయింది అంటే మనం దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి ఈ అమౌంట్ని వేరే ఏదైనా స్టాక్లో ప్లాన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.